అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అయితే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి మన వ్లాగ్ పాలకూర ఉల్లికారం అనమాట. సో పాలకూర ఉల్లికారం చాలామందికి తెలిసే ఉంటుంది. మామూలుగా పాలకూర పప్పు చేసుకోవడం రెగ్యులర్గా అయిపోతుంది కాబట్టి ఈరోజైతే నేను పాలకూర ఉల్లికారం చేస్తున్నా. సో రెసిపీ కూడా మీ అందరితో షేర్ చేయాలి కదా. సో అందుకోసమని అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో అయితే పాలకూర ఉల్లికారం. అమేజింగ్గా అయితే ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. రెగ్యులర్గా పాలకూర పప్పు కాకుండా ఇలా చేయండి, ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట. సో ఇక్కడైతే ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను అనమాట. ఇంకా వాటిని చాప్ చేసేసి నార్మల్గా చాప్ చేస్తే సరిపోతుంది, మరి చిన్నగా కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం దాన్ని మిక్సీకి వేస్తాం కాబట్టి. ఇంకా ఒక గిన్నెలో అయితే మనం శనగపప్పు అండ్ మినపప్పు 2 కూడా వేయించేసుకోవాలన్నమాట. మంచిగా దూరగా అయితే వేయించేసుకోవాలి. వేయించిన తర్వాత మనకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో అది కూడా యాడ్ చేసుకోవాలి. అవి మొత్తం వేగిన తర్వాత ఇంకా అవి మిక్సీ చేసుకోవాలి. ఈ 3 మిక్సీ చేసుకున్న తర్వాతే మనం ఉల్లిపాయ అనేది వేయాలి, ఎందుకంటే ముందే స్టార్టింగ్లో వేస్తే ఇదంతా బరకగా ఉండిపోతుంది అనమాట. సో అందుకోసమని ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మంచిగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. సో బాగుంటుంది అప్పుడే. ఆ తర్వాత ఇలా ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేస్తే మనకి పాలకూరలో మనం వేయబోయి ఉల్లికారం అనేది రెడీ అవుతుందన్నమాట. మీరు కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నట్టుగా ఇందులోనే ఒకసారి మనం మిక్సీ పట్టిన తర్వాత కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, పసుపు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా అయితే పసుపు యాడ్ చేయరు, బట్ నేను కలర్ కోసం కొంచెం లైట్గా అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను మంచిగా యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టేస్తున్నా. ఇంకా మనకి ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లికారంలోనే ఉంటుందన్నమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న దాంట్లోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ పాలకూర అయితే మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. వాటర్ లేకుండా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అవి వేగిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉల్లికారం చేసామో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను కలర్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నా. మీ ఇష్టం, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, బట్ నేను కలర్ కోసం అయితే అది యూస్ చేస్తుంటా వంటలో. అండ్ ఇక్కడ మొత్తం పేస్ట్ చేసిన ఉల్లికారం అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసాను. మంచిగా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మొత్తం పీల్చుకున్న తర్వాతే మళ్ళీ ఆయిల్ అనేది బయటికి వస్తుంది. అప్పుడు మంచిగా ఉల్లికారం అనేది వేగిందని మనకి ఒక ఇండికేషన్ అనమాట. ఇంకా తర్వాత మంచిగా వేగి ఒక ఆయిల్ అన్నది ఒక సెకండ్లో మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. ఇంకా ఆ టైంలో మనము ఇలా పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేయాలన్నమాట. చేసి మంచిగా మగ్గితే ఇంకా మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అనమాట. మొత్తం ఉడికిన తర్వాత అప్పుడే మనకి అర్థమైపోతుంది అనమాట మంచిగా వేగింది అనేసి. అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం వేసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట. సో ఇంకా పాలకూర ఉల్లికారం రెడీ అయినట్టే. నేను చెప్తున్నాను, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఒకవేళ ఎవరైనా పాలకూర ఇష్టపడని వాళ్ళు ఉంటే. సో ఇక్కడైతే మంచిగా రైస్లోకి కానివ్వండి, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.